హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేమైతే బాగున్నాం, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మాకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలన్నీ మీ దానికి వస్తాయండి, లేకపోతే రావు కదా. సబ్స్క్రైబర్లు అందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నామండి మేము. మీరందరూ బాగుండాలి. ఇంకా కొత్త కొత్త పండుగలు ఇప్పుడు ఇక స్టార్ట్ అయిపోయినాయి మనకి. ఇక ఫస్ట్ పండుగ బోనంతో స్టార్ట్ కదండి మన ఫెస్టివల్స్ అన్నీ వస్తూనే ఉంటాయి కదమ్మా. ఇప్పుడు వచ్చేసి ఇక శ్రావణం స్పెషల్స్, మన ఛానల్లో రాఖీ స్పెషల్స్ మీకు అన్నీ తెలుసు కదండి. అంతే, ఇప్పుడైతే మనము రాఖీ పండుగ స్పెషల్ చేస్తున్నాం. స్వీట్ కోవా పూరి చేస్తున్నామండి మేము. సూపర్ అండ్ సూపర్ స్వీట్ షాప్ని ఏ మాత్రం తీసిపోదండి మన స్వీట్స్, అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా చూడండి, దానికి ఏమేం కావాలా, ఎట్లా చేయాలా, మంచి టిప్స్తోని మీకు ఈజీగా మీరు ఇంట్లో చేసుకునేటట్టు మేము చూపిస్తాం. ఒకసారి చూడండి. మన కోవా పూరికి కావాల్సింది ఫస్ట్ మెయిన్గా కోవా అండి. మన స్వీట్ షాప్లో ఎక్కడైనా మనకి కోవా ఉంటుంది. మీరు ఒకసారి స్వీట్ షాప్లో తీసుకోండి, లేదని అనుకుంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంట్లో తయారు చేయండి, లేదనుకున్న వాళ్ళు స్వీట్ షాప్ తయారు చేయాలి. కానీ అయితే చేస్తారు కదమ్మా, చేసే వాళ్ళు కూడా చేస్తారు కదా. కాకపోతే ఏంటంటే మేమైతే స్వీట్ షాప్లో తెచ్చినామండి. ఇది స్వీట్ షాప్ కోవా తెచ్చినట్టు ఉండదు. ఇది వచ్చేసి మేము 1/2 kg తీసుకున్నాము. ఎంత వస్తుందో తెలియదు, దీనిలో 1/2 kg అయితే కోవా ఉన్నదండి. ఇది గ్రామ్స్ అంటే 500 గ్రామ్స్ కోవా. ఇప్పుడు చక్కెర కూడా సేమ్ కొలత, సేమ్ అది కూడా 1/2 kg. పిండి వచ్చేసి ఒక 1 kg తీసుకున్నాం. అంటే మనం పిండి క్వాంటిటీ కొంచెం ఎక్కువనే ఉండాలి మనకి ఎప్పుడైనా కానీ. మీరు ఎన్ని పూరీలు చేసుకుంటారో దాన్ని బట్టి మీరు పిండి వేసుకోండి. కొంచెం చేసుకుంటే కొంచెం వేసుకోవాలి. మీరు ఒక 20 అట్లా వేసుకున్నారనుకోండి, ఒక 200 గ్రాము మైదా వేసుకోండి, సరిపోతుంది మీకు. అంతే, అన్నీ 200 తీసుకోండి అట్లా కొలత వచ్చేసి. ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, అయ్యో నేను మర్చిపోయానండి, నెయ్యి కూడా కావాలి మనకి. నెయ్యి బాక్స్ తీసుకొచ్చి వచ్చేసి అమ్మ పట్టుకోమ్మ. మనము మైదా కొంచెం జల్లించుకుందామండి. ఏముండదు, కాకపోతే ఏంటంటే మళ్ళీ మనం కూడా కొంచెం చూసిరా అట్లా ఏదో ఒక చెత్త ఉంటుంది. పప్పు ఉంది అందులో, పప్పు గింజలు, గోధుమ గింజలు ఉంటాయి. అదే కదా. మనకు నేనైతే స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి నేనైతే ఫుడ్ కలర్ వాడుతున్నాను. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వాడండి, లేదంటే స్కిప్ చేసేసేయండి, మీ ఆప్షనల్ అండి. నేను ఎందుకంటే నాకు వీడియో కాబట్టి కంపల్సరీ నేను మీకు సేమ్ అట్లాగే చూపించాలనేసి చేస్తున్నాను. ఇక చూడండి, ఒక పించ్ రెడ్ కలరు, ఒక పించ్ ఆరెంజ్ ఫుడ్ కలర్. ఓకేనా అండి, 2 కలర్స్ మనం వేసుకున్నాం. ఇప్పుడు అది మీరు మీ ఇష్టం, అందుకే చెప్తున్నానండి. ఎందుకంటే మనం సేమ్ స్వీట్ షాప్లో ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది మనకి. ఇది వచ్చేసి కరగబెట్టుకున్న నెయ్యి అండి. ఇక చూడండి, ఒక 2 గరిటెల నెయ్యి వేసుకున్నాం మంచిగా మనము. ఎందుకంటే స్మూత్గా మంచిగా వస్తాయి మనకు. దీంట్లోనే చూడండి, ఇగో 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాం మేము. ఇంకా కొంచెం ఇందులో వేసుకొని పిండికంతా పట్టించుకుందాం ఇప్పుడు. ఓకే, చూడండి, కలపమ్మా అంతా. ఇట్లా అయితే మనకి ఏంటంటే కలర్ మంచిగా పిండికి కలుస్తుంది అన్నట్టు. ఇదిగో చూడండి, కొంచెము ఈ వంట సోడా, ఇందులోనే కొంచెం వాటరు, చూసిరా అట్లా. ఓకే, కలుపుకుందాం ఇంకా పిండి అంతా మంచిగా. నీళ్ళు కొంచెం నీళ్ళు వేసుకొని పిండిని అంతా మంచిగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ వేసుకో, సేమ్ మనం చపాతీ పూరి పిండి మాదిరిగా కలుపుకోవాలండి. అంతే. నీళ్ళు వచ్చేసి ఇగో 1 గ్లాస్ నీళ్ళు పట్టినాయి మనకి. ఇంకంతకంటే ఎక్కువ పట్టాయి అనుకుంటా. అమ్మ ఇక్కడ పిండి కలుపుతుంటుంది, మనం షుగర్ సిరప్ చేద్దామండి. చూడండి, మనం షుగర్ సిరప్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే ఇదే గిన్నెతోని ఫుల్గా నీళ్ళు వేసుకున్నాం. ఓకే, చూడండి, 1 గిన్నె వేసుకున్నాం కదా, ఇంకా సగం గిన్నె నీళ్ళు, 1 సగం నీళ్ళు వేసుకోవడం. అంతే, మన పాకం ఇప్పుడు రెడీ అయిపోతుంది. ఇంకా దాంట్లోనే కొంచెం అంతా మనం ఏం చేయాలంటే ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. ఇక చూడండి, ఇలాచీ పౌడర్ ఒక 4-5 ఇలాచీలు, కొద్దిగా అంతా షుగర్ వేసి పౌడర్ చేసి పెట్టుకోండి, మీకు బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ పాకం అయ్యేది అయిపోతూనే ఉంటుందండి మనకి.
ఇంకా అక్కడ వచ్చేసి పిండి చూద్దాం రండి. ఈ పిండి మనం ఇట్లా చేసినాం కదండి, ఇది ఒక 10-15 నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం ఈ పిండిని. తర్వాత మనము పూరి చేసుకుందాం, ఇది పక్కన పెట్టుకుందాం. నిమ్మకాయ జ్యూస్ వేసుకుందాం. ఎందుకు మనం అంటే మనకు చక్కెర గడ్డగా కాకుండా ఈ నిమ్మరసం ఒక సగం చెక్క వేసుకున్నాను నేను. మీరు కూడా అట్లనే వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనకు షుగర్ అనేది క్రిస్టలైజ్ అయిపోతుందండి, అందుకని. ఓకేనా, అది మనకి ఇక్కడ అయిపోతూనే ఉంటుంది. ఇంకా దీంట్లోనే కొంచెం వచ్చేసి మనము కుంకుమ పువ్వు వేసుకుందామండి, కొంచెం మనకు మంచి టేస్ట్ వస్తుంది ఇందులో. చూడండి చూడండి, కొంచెం అంతా కుంకుమ పువ్వు వేసుకొని ఇదంతా సిరప్ కావాలి మనకి. మన పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక్కసారి చెక్ చేద్దామండి. అదే చూసిరా, ఇగో ఒకటే తీగ, అంతకంటే ఎక్కువ రావద్దు, లైట్ తీగ. చూసిరా, చాలండి ఇంత. ఇగో కనిపిస్తుందా, ఇంతే చాలు. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది ఇంకా ఇక ఇట్లా మెత్తగా ఇక ఇప్పుడు నానింది కదా, 10 నిమిషాలు పెట్టినాం మనం, 15 నిమిషాలు. చూసిరా అంటే ఇట్లా గట్టిగా వేసుకొని మనం పెట్టుకుంటే మంచిగా నానినాక ఎట్లా చేస్తే అట్లా వస్తాయి ఇవి. పూరీలా మజాగా అన్నట్టు వస్తాయండి మనకి, అది సంగతి. ఓకే చూడండి, ఇంత 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 బాల్ తీసుకోవాలమ్మా, అంత బాగా తీసుకోవాలి. చాలా చాలు. ఇది మనం ఇప్పుడు పెద్ద చేసి మనం గిన్నెతో కొద్ది అంత మైదా పిండి అదే తీసుకోండి. మంచిగా మనం చూసిరండి, ఇట్లా మొత్తం చేసేసుకోవాలి. చూడండి, మనకు మంచిగా పిండి కలుపుకునడంలోనే ఉంటుందండి ఇది కాదు. చూడండి, మంచి ఇట్లా ఒక పెద్ద చపాతీ చేసుకోవాలి మనం, ఎందుకంటే మనం కొంచెం ఈజీగా చేసుకుంటే బాగుంటుందని. ఇది చాలా సన్నమవుతుంది, సన్నమైతే ఇక చాలా ఎందుకంటే కొంచెము చిన్న చిన్న బాల్స్ చేస్తే కొంచెం టైం పడుతుందండి మనకు, అందు గురించనే మేము ఈ టిప్పుని ఎంచుకున్నామండి. చిన్నగా ఆట ఆడినట్టు అవుతుంది కదా. ఇట్లా ఏదన్నా ఒకటి ఈ సైజు ఉండాలి మనకి, చిన్న పూరి సైజ్ అండి. ఇట్లా తీసుకుంటే మనకి మంచిగా పూరీలు వచ్చేస్తాయి. ఇప్పుడు సైడ్ ఎన్ని వస్తాయి చూద్దాం మనం. ఓకే, 5 వస్తాయి, మధ్యన అది స్టార్ వస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఆగమ్మ, మన పూరి ఎన్ని అయిపోయినాయి అంటే ఆగమ్మ, అది కూడా చేసేద్దాం. ఒకటి స్టార్ కూడా, స్టార్ ఇక్కడి ఇంకొకటి వచ్చేస్తుంది అందులో మనకి. చూడండి, ఇది ఎందుకు వేస్ట్ చేసుకోవాలని మనం మధ్యలో ఇట్లా కొద్దిగా ఇట్లా ప్రెస్ చేసేసుకుంటే ఒక పూరి వచ్చేస్తుంది మనకి. చాలు. ఓకే చూడండి, ఓకేనా, బాగా వచ్చింది కదా మన పూరి. ఇంతే మన పూరీలు నేనే చూడండి 6 పూరీలు వచ్చేసినాయి మనకి. వేడయిందా? ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే దీంట్లోనే చూడండి ఇక మన అస్సలు కథ వచ్చేసింది. ఇప్పుడు ఇక అందులో కొద్దిగా అంటే కొద్దిగా కోవా చూసిరా, ఇట్లా ఇది ఇట్లా పెట్టేసి దీన్ని మొత్తం చూసిరా ఇట్లా మంచిగా రెండింటిని జాయిన్ చేసుకోవాలండి, ఎక్కడ మనకు విడిపోకుండా చూసుకోవాలి. ఓకేనా, గట్టిగా నొక్కి మంచిగా చూడండి. ఇప్పుడు మనము అసలు పని ఇదేనండి మనకి. ఇది ఉందా అండి కొనని ఇట్లా మల్చేసేసుకోవాలి. మళ్ళా ఇట్లా గోరుతో నొక్కుకోవాలండి, ఇట్లా చూసిరా ఇట్లా. అంతా ఫోల్డ్ చేసుకుంటా ఈ లాస్ట్ పిండి ఉంటుంది కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడేసి నొక్కాల. ఓకేనా అండి, ఇక చూడండి అది మలుస్తూనే ఉండాలి. ఇటు సైడ్ ఇది మన పూరి చూడండి. ఓకేనా,
ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. ఒకటి మీకు అర్థం కాదు కానీ నేను ఇంకొకటి చూపిస్తానండి. అమ్మ పెట్టేసింది ఆల్రెడీ కోవా. మొత్తము అన్నీ మనము ఇట్లనే చేసుకోవాలండి. ఇంకా చూసారు కదా, ఇది వచ్చేసి ఇక్కడ నొక్కాలి ఇట్లా. చూడండి, చూసారా చూసారా. ఓకేనా అండి. ఇంకా మనం అన్ని కోవా పూరీలు ఇట్లా వేసుకొని మనము ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలా. మనకి చూడండి అసలు ఎంతగో హీట్ లేదు, అంత మాత్రమగో కొంచెం నీళ్ళు చిట్కలిచ్చిన కాబట్టి ఎక్కువ వేడి ఉండొద్దు నూనె. మనకి సేమ్ మనము గులాబ్ జాములు బాలుషాలు ఎట్లా చేస్తాము ఆ హీట్ మాత్రమే ఉండాలి, మనం తాకగలిగే హీట్ ఉండాలి. మంచిగా మనం మన పూరీలు వేసుకుందామండి. చూడండి, మనం చేసిన పూరీలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఎంత మనము ఆయిల్ ఎక్కువ హీట్ పెట్టుకున్నాం అనుకోండి, మన పూరీ అనేది పొంగవు, లోపల పిండి ఉంటుంది, పైన కాలిపోతుంది అట్లా. అందు గురించనే మనం చేసే విధానాన్ని కరెక్ట్గా చూసుకొని ఆ విధానంతోనే మనం చేసుకోవాలి. సరేనండి. ఇప్పుడు చూసిరు కదా నూనె ఎంత చల్లగా ఉందో మీరే చూస్తున్నారు. ఇవన్నీ పైకి వచ్చే దగ్గర మనము నూనెని మాత్రము హీట్ పెట్టుకోవద్దు. ఓకే, అవంతలవే మనకు మంచిగా పైకి వస్తాయి. చూడండి, ఓకేనా. చూడండి, మెల్లగా అవి పైకి వచ్చినప్పుడు టర్న్ చేసుకుందాం మనం. ఇవన్నీ పైకి రావాలండి. అవి పైకి వచ్చేంత వరకు మనం దీన్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు పైకి వచ్చినాకనే మనం టర్న్ చేసుకుందాము. ఇప్పుడు దీంతో మనకు పని లేదు, ఇంకా అక్కడ పూరీలు చేసుకుందాము. ఇవి పైకి వచ్చినాక నేను మీకు చూపిస్తాను. మన పూరీలన్నీ ఎట్లా పైకి వచ్చినాయి చూసిరండి. మనము నూనె మీడియం హీట్లో ఉంటేనే ఈ పని అనేది సక్సెస్ అవుతుంది మనకి. అదొక టిప్ చూసుకోండి మీరు. ఇప్పుడు కొద్దిగా నేను ఏం చేసిన అంటే కొంచెం ఫ్లేమ్ పెంచుకున్నాను, అంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ నుండి మనకు చూడండి కొంచెం సూపర్గా మనకి ఇవి వేగిపోతాయి. ఇప్పుడు కొంచెం ఇంకా కొద్దిగా నూనె వేడి అయిందంటే ఇంకా కొంచెం మంచిగా మనకి పైకి వస్తాయి. చూసిరా మన పూరీలన్నీ ఈ టైంలో పైకి వచ్చేసినాయి అన్నీ. చూసిరండి, ఇప్పుడు నేను మా ఫ్లేమ్ పెంచినాను కదా. ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా టర్న్ చేసుకుందాం. చూడండి, ఇట్లా చూడండి, ఇట్లా టర్న్ చేసుకోవాలండి మనము అన్ని పూరీలని. ఏ దానికి అది మళ్ళీ మనకు రెండో వైపు కూడా వేయగల కదండి, పిండి ఉంటుంది కదా మనకి రెండో వైపు, అందు గురించి అని ఇట్లా టర్న్ చేసుకోవాలి. అంతా పొంగుకుంటా పూరీలు ఎంత బాగా వస్తున్నాయి మీరే చూడండి. చేసే పద్ధతితో చేయండి, మీకు కూడా ఇట్లాగే వచ్చేస్తుంది టిప్స్తోని. ఓకే, చూడండి. చూసారండి, కొంచెం స్పూన్ పెట్టుకోండి. స్పూన్తోనైతే మనకు ఈజీగా వచ్చేస్తాయండి. పెద్ద పెద్ద గరిటెలు పెట్టుకున్నామంటే మనకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మన పూరీలు అనేది ఇప్పుడు వేగిపోయినాయి చూడండి. ఇది చూసిరా, చూడండి అన్నీ. ఇప్పుడు మనము షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా అన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాయన్నీ ఇప్పుడు మనం వచ్చేసి సిరప్లో వేసుకోవాలండి ఇక. ఓకేనా, ఫస్ట్ ఇవన్నీ మనం పక్కన పెట్టుకుందాము. అన్నీ మనకు ఇప్పుడు వేగిపోయినాయి కదా. ఈ టైంలో మనం ఏం చేసుకోవాలంటే పాకంలో వేసుకుందాం. ఇంకా కొంచెంసేపు ఒక 30 సెకండ్ కంటే ఎక్కువ పెట్టుకోవద్దండి మనము. అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ మనకు ఫుల్ జ్యూసీ అయిపోతాయి. అట్లా కాదు, చూడండి
ఓకేనా. మంచిగా మన పాకం అంతా కొద్దిగా పీల్చుకోగానే మన పూరీలు అనేది రెడీ. అయినా నిదానంగా తీయాలి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చినాయో కదండి. మన పూరీలు అద్భుతంగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీలు కదండి ఇవి. కొద్దిగా ఒక 30 సెకండ్ అంటే 30 సెకండ్, అంతకంటే మనకి ఎక్కువద్దు. ఇప్పుడు మనం ఇవన్నీ చూసిరండి, చూడండి ఒకసారి. సూపర్ కదా అన్నీ. ఇప్పుడు మనకు పాకం చాలండి. ఇవన్నీ తీసేసుకుందాం మనం ఇప్పుడు ఒక ట్రిప్పు మనము ఇది తీసి పాకం వేసి ఇక్కడ పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ మనకు హీట్ మళ్ళీ నార్మల్ హీట్ వచ్చినాక మళ్ళీ మనం నెక్స్ట్ ఈ పూరీలను వేసుకోవాలి. కొంచెం కష్టపడితే ఇష్టమైన ఫుడ్ తినొచ్చండి. కానీ నాజూగా కలవాలి, లేకుంటే వాళ్ళకి అంతా కవ వెళ్ళిపోతుంది. అదే అదొక్కటి చూసి నిమ్మలంగా దాన్ని తలగకుండా చేసుకోవాలి మనం. అట్లా అన్నమాట. చేస్తేనే అది బాగుంటుంది. ఒకటి మనకు ఏదైనా 1, 2 ఏమన్నా మనకు ఖరాబ్ అయిపోయినా కానీ టెన్షన్ పడవద్దండి, ఏం కాదు. ఒకటి విరిగిపోయినా మనకు మళ్ళీ నెక్స్ట్ రెండోది మంచిగా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అట్లా వేసుకోండి మీరు కూడా. ఇగో ఎంత బాగా వస్తున్నాయి. నేనైతే ఇగో చూడండి, చూసిరా సూపర్గా మన కోవా పూరీలు ఇక్కడ రెడీ అయిపోతుంది. కానీ తెలియకుండా ఎక్కువ కవ్వ పెడితే కూడా నూనెలు వేయంగానే ఎంత పెట్టాలని అంతనే చూపించినంతనే పెట్టండి. మనం ఎంత పెట్టుకోవాలి, మనము గోళీ లెక్క అట్లా పెట్టుకోవాలి. చూడండి ఇగో మనం ఇట్లా ఫోల్డ్ వేయడము, అక్కడ వేసుకోవడము, అంతవరకు నూనె టెంపరేచర్ కొంచెం చల్లగా అయిపోతుంది మనకి. అప్పుడు మళ్ళీ మనం ఇవి వేసుకోవాలి. ఓకే, అంతా కొన్ని టిప్స్తో చేసుకుంటే మనకు మంచి పూరీలు వస్తాయండి. అదొక్కటి చూసుకోండి మీరు. అమ్మ నాకు ఓవ పెట్టిచ్చేస్తుంది, నేనేమో మంచిగా వీటిని అల్లేస్తున్నాను. అల్లడంలో పెద్ద పని కదండి మనకి. అదనమాట సంగతి మన పూరి. అది అల్లడం కూడా మంచిగా అల్లుకోవాలి, లేకుంటే అందులోకి కవ వెళ్ళిపోతుంది. కానీ మనం కాలుస్తుంటే అది కూడా కరెక్టే. మరి అది నాజూక్ పని ఇది. ఇక చూపిస్తానండి నేను మీకు. ఇంతవరకు మనం ఎన్ని వేసుకున్నామో చూడండి. చూడండి నోరూరుతుంది కదండి. సూపర్ వస్తాయండి. ఇంకా మనం ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ అయిపోతాయి. ఇంక ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇప్పుడు మనకు ఆయిల్ చల్లారింది. ఇంకా ఇవి వేసేసుకుందాము. ఒక ట్రిప్పుకు ఒక 10 వేస్తున్నానండి నేను. ట్రిప్పుకు ఒక 10 వేస్తున్నా, ఇంకా అయిపోయింది అంతే. ఇది ఎందుకు నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నానంటే ఇప్పుడు మా ఇంట్లో ఇది చాలా ఇష్టం అందరికి. సీట్ అందరికి ఇష్టం ఉండదా అండి? కాదండి, ఇప్పుడు కొన్ని వేసింది అనుకో, ఇప్పుడు ఇంకా అది వేరే ఉంటుంది. ఎక్కువ చేసినాం అనుకోండి అందరూ ఎంజాయ్ చేస్తారు కదండి. అట్లా అనేసి మీరైతే తప్పకుండా రాఖీ పండుగకు ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి మీరు తీసుకొని వెళ్ళండి. సీట్ డబ్బులు ఎంత ఫిరమైనవి రా, మనం ఇంట్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. బాగుంటాయి కూడా, మళ్ళీ ఇవి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి. అందుకని చెప్తున్నాం, మీరు కూడా వేయండి. ఇప్పుడు చూడండి గ్యాస్ అయితే ఆఫే ఉంది మనకి. ఇది ఇంకొక ట్రిప్ నేను వేసేస్తున్నాను చూడండి, అంతే సింపుల్. ఇవన్నీ అయిపోయాక ఇంకా మేము మీకు చూపిస్తామండి. ఓకేనా తీసుకోండి. మన కోవా పూరీలు రెడీ అయిపోయినాయి. మీకేనండి, స్వీట్ షాప్ మన ఇంటికి వచ్చింది, తీసుకోండి. ఈ రాఖీ పండగకి మీరు కూడా చేయండి, చేసి ఎంజాయ్ చేయండి. ఎట్లా వచ్చింది మాకు కామెంట్ చేయండి కదమ్మా. అంతే చూడండి సూపర్ వచ్చినాయి కదా. ఎట్లా వచ్చినాయో, మీరు ఎట్లా చేసినామో, మేము ఏ టిప్స్తో చేసినామో అదే టిప్స్తో మీరు కూడా చేయండి. చేసి మరి ఎక్కడ అంటే చేసేటప్పుడు కొద్దిగా నిదానంగా చేసుకోండి. అంటే తొందరగా మనము హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయొద్దు, సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి. ఓకేనా, అంతే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా సంటే వంటలతో మేము వస్తూనే ఉంటాం. ఇంకా ఒకటి చూపిద్దాం మేము అన్నోళ్ళకి. ఇది మీరే తీసుకోండి ఫస్ట్. ఇప్పుడు మా కూతురు తింటుంది. ఎందుకమ్మా కడదే, పెద్ద మనుషులే చిన్న మనుషులే కదా అండి. తీసుకోమ్మా, తీసుకుంటారా. నేను తినా అంటే తినమంట మా కూతురు. తినాలి కదండి, మరి తింటేనే కదా. తిను నేను కూడా టేస్ట్ చేస్తా, కానీ మా అమ్మ నేను టేస్ట్ చేస్తేనే ఆమెకు సాటిస్ఫై. ఇక చూడండి
సూపర్ ఉంటాయి, ఎందుకు బాగుండదు, చాలా బాగుంది. జ్యూస్ చూడండి, ఇంకో ఏం చెప్పాలండి నేను, ఇగో చాలా బాగుందండి. స్వీట్ షాప్లోనే ఉండేవి, అంత బాగా అయినవి కదమ్మా. సూపర్ అంటే సూపర్ అయినాయండి. మీరు కూడా తప్పకుండా చేయండి. మరి బాయ్ అండి, బాయ్. బాయ్.